మగ్గినాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటా. ఇది వేగిన తర్వాత టమాటాలు అన్నీ యాడ్ చేసేస్తాం అన్నమాట. చూడండి, ఇది వేగిపోయింది బాగా. విధంగా వేయించుకున్న తర్వాత వేసుకున్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాం. చూడండి, దీంట్లోకి కారము 1 టేబుల్ స్పూన్, అంటే కొంచెమే కాబట్టి కాళ్ళు అనేటివి. ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను, మసాలా దినుసులు వేసినాం కాబట్టి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అనేది వేస్తాం అన్నమాట. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అంటే మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అయితే వేసాను. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఈ విధంగా. కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాం అన్నమాట. ఆల్రెడీ మనం అక్కడ పసుపు వేసుకున్నాము, అది కొంచెం దీంట్లో. వీటన్నిటిని బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటాం అన్నమాట. చూడండి, గారెకాళ్ళు అయితే ఉడికిపోయినాయి, పక్కన పెట్టుకున్నాను. కూర అనేది బాగా పర్ఫెక్ట్గా మగ్గాలన్నమాట. ఆయిల్ అనేది బయటికి రావాలి. ఆయిల్ అనేది బయటకు వచ్చింది. చూడండి, ఈ విధంగా మసాలా అనేది బాగా ఉడికింది అనమాట, ఫ్రై అయింది బాగా. ఇప్పుడు మనము ఇది కుక్కర్లో పెట్టుకున్నాం కదా గారెకాళ్ళు అనేటివి, చూడండి ఏ విధంగా వచ్చాయి, బాగా ఉడికిపోయినాయి అనమాట ఇవి. ఇప్పుడు వీటిని దీంట్లో చిప్ చేస్తాం అన్నమాట. టేస్ట్ అయితే భలే బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది. వేడిగా జలుబు చేసినప్పుడు ఇది కర్రీ చేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయి చూస్తాను. సరిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. నాకు ఇట్లా అలవాటు, ఇది కూరలో వేస్తాను, తర్వాత దించుకునేటప్పుడు కూడా నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాను అన్నమాట కూరని. కూర అయితే రెడీ అయిపోయింది, అన్నీ వేసాను కాబట్టి పర్ఫెక్ట్గా. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దించేసుకుంటాం. 5 నిమిషాలు 10 నిమిషాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కర్రీ అంటే. త్వరగా అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకోవడం. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తాము. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తాం స్టవ్ అయితే. గారెకాళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా నేను చేసానో చూసారు కదా. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. వేడి అన్నంలోకి తిని ఒక లైక్, సబ్స్క్రైబ్.